Hey guys, welcome back to our channel Nivinithwi cooking and vlogs. అండ్ ఇవాళ నేను వచ్చేసాను ఒక మంచి ఫుడ్ వీడియోతో. అదేంటంటే కోకోనట్ బర్ఫీ అండి. కొబ్బరి మిఠాయి మనందరికీ చాలా ఇష్టం కదా. అదేంటంటే హెల్తీగా, చాలా అంటే చాలా హెల్తీగా జాగరీతో అంటే బెల్లంతో తయారు చేస్తున్నాం అన్నమాట. ఈ కోకోనట్ బర్ఫీ చక్కెర కంటే బెల్లంతో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్కి. ఎందుకంటే చక్కెర అనేది మేమైతే మా డైలీ లైఫ్లో అస్సలు మేము అలో చేయమన్నమాట. చక్కెర అనేది చాలా పాయిజన్ లాగా మన బాడీకి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలిసే తెలుసుకొని, తెలియకపోతే తెలుసుకొని ఇలా ట్రై చేయండి. జాగరీ అంటే బెల్లము ప్లస్ కొబ్బరి కాంబినేషన్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. సో దీనిని ఎలా చేయాలి, ఇలా షాప్లో వచ్చేలాగా పీసెస్ లాగా ఎలా చేయాలి, ఇంత పర్ఫెక్ట్గా ఎలా రావాలి అంటే మనం ఇప్పుడు చూద్దామన్నమాట. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కొబ్బరి తురుముకి, అంటే పచ్చి కొబ్బరిని తురుముకోవాలండి బాగా. 1 కప్పు కొబ్బరి తురుముకి 3/4 కప్ ఆఫ్ జాగరీ అనమాట. అండ్ కొద్దిగా నెయ్యి వేయించుకోవడానికి, అండ్ కొద్దిగా జీడిపప్పు గార్నిష్ కోసం, మనం పైన గార్నిష్ చేసుకుంటాం కదా దానికోసం అన్నమాట. కొబ్బరి మీరు ఒకవేళ తురమలేరు, అలా గ్రేట్ చేయలేరు అంటే మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక పెనం తీసుకొని అందులో నెయ్యి వేసుకొని మనము ముందుగా ఈ క్యాష్యూస్ అనేవి వేయించుకోవాలంటే అవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా, దానిని కూడా బాగా వేయించుకోవాలి. ఒక 5 minutes పాటు పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలన్నమాట. నెయ్యిలో ఇలా కొబ్బరి వేయించుంటే మంచి సువాసన వస్తుందన్నమాట. సో దీనిని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మామూలుగా దీన్ని మనం కుడుములలో అలా చేస్తాం కదా, అప్పుడు చాలా 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 టేస్టీగా ఉంటుంది, తినేద్దాం అనిపిస్తుంది. బట్ ఇలా బర్ఫీలాగా చేసుకొని అప్పుడు ఒక పీస్ తింటే చాలా బాగుంటుంది అనమాట. పచ్చి కొబ్బరిలో కాల్షియం ప్లస్ ఐరన్ ఉంటుంది, అండ్ బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది, పిల్లలకు కూడా మంచిది అనమాట. సో ఇప్పుడైతే మనం 5 minutes పాటు వేయించుకున్నాం కదా, తర్వాత బెల్లం కూడా వేసుకోవాలి. ఈ బెల్లం పొడిని కూడా అది బాగా కరిగేటట్టు, మెల్ట్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. అండ్ ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే బెల్లం దాంట్లో కరిగి ప్లస్ వాటరీ లాగా ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా మొత్తం పీల్చుకొని తర్వాత గట్టి పడిపోవాలన్నమాట. అంతవరకు కొంచెం ఓపికగా మనం వేయించుకుంటూనే ఉండాలి. ఆల్మోస్ట్ 10 to 20 minutes వరకు మీడియం ఫ్లేమ్ పైన మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనము కావాలంటే స్టవ్ కట్టేసి ప్లేట్లో తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ బెల్లం కరిగింది కొబ్బరిలో, అలాగే గట్టిపడింది కూడా. దాంట్లో వాటర్ అనేది కూడా అంతా మొత్తం పీల్చుకునింది అండ్ కరిగిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మనము స్టవ్ కట్టేయచ్చు. ఈ స్టవ్ కట్టేలోపు మనము ప్లేట్కి మనం ఒక కొద్దిగా గీ తీసుకొని మనం అప్లై చేసుకోవాలి. సో అలా అప్లై చేసుకున్న గీలో మనం ఇప్పుడు వేయించుకున్న కొబ్బరిని స్పీడ్గా తీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే చల్లారిపోతే అది మనకు పీసెస్గా రాదు. సో వేడిగా ఉన్నప్పుడే ఇలా ప్లేట్లోకి తీసుకొని బాగా ట్యాప్ చేయాలి. చేతితో అయితే మనకు కాలిపోతుంది చెయ్యి అనేది, వేడిగా ఉంటుంది కదా చాలా, అందుకు. సో ఇలా ఒక స్టిక్ తీసుకొని దాంతో నీట్గా మొత్తం ఈవెన్గా నీట్గా ట్యాప్ చేస్తూ ఉండాలన్నమాట. దీనిని ఇలా ట్యాప్ చేశాక 5 to 10 minutes పాటు అలాగే వదిలేయాలి. అలా వదిలేసాక మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. మరీ ఆరిపోయాక కూడా పీసెస్ కట్ చేస్తే రావన్నమాట, ఎందుకంటే ఆరిపోతే గట్టిగా అయిపోతాయి. సో మనం ఒక 5 to 10 minutes తర్వాత ఇలా పీసెస్గా చేసుకోవాలి. ఈ పీసెస్గా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour పాటు అలాగే వదిలేయాలన్నమాట. చూడండి ఎంత బాగా పీసెస్ వస్తున్నాయి కదా. సో ఇది ఇంకా ఆరిపోతే ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. చూడండి ఎంత బాగుంది కదా, పీసెస్ లాగా మనకు కావాల్సిన పీస్లలో కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ లాక్డౌన్లో ఇంట్లో ఖాళీగా ఉంటాం కదా, సో ఇలా ఏదో ఒకటి, ఇది ఇన్స్టెంట్ కదా, ఓన్లీ 10 to 20 minutesలో అయిపోతుంది. సో దీనిని ఇలా చేసుకొని
పిల్లలకి మనము అందరం తింటుంటే చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. పచ్చి కొబ్బరి అనేది చాలా మంచిది కదా ఎండు కొబ్బరితో పోలిస్తే, సో చాలా హెల్తీగా ఉంటుంది. సో దీనిపైన మనం గార్నిష్ కోసం ముందుగానే మనం వేయించి పెట్టుకున్నాం కదా గీలో, సో ఆ గీలో వేయించుకున్న జీడిపప్పును కూడా మనం పెట్టుకోవాలన్నమాట. సో ఇదండి, చూడండి ఎంత బాగుంది కదా. సో ఆరిపోతే చాలా బాగా పీసెస్ లాగా వస్తుంది. ఇక్కడైతే చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చూపిస్తున్నాను, చాలా బాగా వచ్చింది కదా. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.